మనం ఏపీలో వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి విషయం గురించి చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. అయితే మనకు ఆల్రెడీ ఏపీలో చాలా మంది వజ్రాల కోసం అన్వేషిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్ ఏంటంటే కొల్లూరు, అందరికి ఫేమస్ ప్లేస్. ఇక్కడే మనకు కోహినూర్ వజ్రం కూడా దొరికింది. ఈ మధ్య కాలంలో ఇక్కడ ఒక 8 years బ్యాక్ ఒక డాక్యుమెంటరీ పేరుతో ఫారినర్స్ వచ్చి కొన్ని వజ్రాలు మైన్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ కొల్లూరు గ్రామం పులిచింతలకు ప్రాజెక్టుకు బ్యాక్ సైడ్ ఉంది. ఇది పులిచింతల ఎప్పుడైతే కట్టారో ఈ కొల్లూరు గ్రామం అంతా వాటర్ లో మునిగిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు. అయితే ఈ మధ్య ఒక 1-2 months బ్యాక్ నుంచి మనకి ఇది పులిచింతల వాటర్ తగ్గటం వల్ల మనకు ఈ కొల్లూరు గ్రామంలో కొంత ప్రదేశం బయటకు రావడం జరిగింది. ఈ మధ్య వెళ్ళి అక్కడ కూడా చాలా మంది వెతుకుతూ ఉన్నారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే పుట్లగూడెం, ఈ పుట్లగూడెంలో కూడా చాలా మంది వజ్రాల కోసం వెతుకుతున్నారు. తర్వాత ఇక్కడ గుడిమెట్ల అనేటువంటి ప్లేస్ కూడా ఉంది. గుడిమెట్ల కూడా చాలా మంది వెళ్ళి వెతకడం జరిగింది. కొంతమందికి వజ్రాలు దొరకటం కూడా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనకు మెయిన్ గా చూసినట్లయితే ఇక్కడ మనకు డైమండ్స్ గురించి అంటే జియోలాజికల్ సర్వే వాళ్ళు చేసినటువంటి సర్వేలో మనకు అనంతపూర్ డిస్టిక్ లో ఎక్కడెక్కడ వజ్రకరూరు నుంచి లట్టవరం వరకు, తర్వాత అట్లాగే తిమ్మసముద్రం, కడప, గుంటూరులో మెయిన్ గా మనకు తెలిసినటువంటి కోహినూర్ వజ్రం ఎక్కడ దొరికిందో తెలుసు. ఈ ఏరియాస్ అన్ని కూడా కృష్ణా డిస్టిక్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని బేస్ చేసుకొని మనం చూసినప్పుడు మనకు ఇక్కడ చూడండి, ఒక నేను పిక్చర్ ఒకటి నేను పెడతాను. అంటే డైమండ్స్ దొరికేటువంటి బెల్ట్ ఎక్కడుందనేది ఇది ఇక్కడ చూసినట్లయితే వజ్రకరూరు నుండి రామగిరి వరకు ఇక్కడ చూపించడం జరిగింది. ఇది డైమండ్స్ దొరికేటువంటి ఇది ఒక బెల్ట్. తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకు దీన్ని బేస్ చేసుకొని కూడా మనకు కొన్ని ప్లేసెస్ ఇక్కడ మనం పెట్టడం జరిగింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఈ మధ్య కాలంలో సత్తెనపల్లి, నకిరేకల్లు ఈ ఏరియాస్ లో కూడా చాలా మంది ఈ డైమండ్స్ కోసం వెతకడం ప్రారంభించారు. ఇంకా చూసినట్లయితే ఇక్కడ మనకు అనంతపూర్ డిస్టిక్ లో చూసినట్లయితే వజ్రకరూరు మనకు మెయిన్ ప్లేస్ అయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో జొన్నగిరి, రామగిరి ఆ ఏరియాస్ లో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం మార్క్ చేసాం. అంటే ఈ బెల్ట్ అంతా కూడా మనకు వజ్రాలు దొరికే బెల్ట్ గా మనం పరిగణించాలి. ఈ బెల్ట్ లో మనకు ఎక్కడైనా సరే మనం సెర్చ్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత కృష్ణా నది బేసిన్ లో కూడా మనకు ఎక్కడైనా సరే వజ్రాలు దొరికే అవకాశం ఉంది. ఏంటంటే ఇది నేను చెప్పేది కాదు ఫ్రెండ్స్, జియోలాజికల్ సర్వే వాళ్ళు చేసి వాళ్ళ యొక్క స్టడీనే ఇక్కడ చెప్తుంది అనమాట. మనకు ఏదైతే కృష్ణా బేసిన్ పరిసర ప్రాంతం అంతా ఉందో వాటిలో ఎక్కడైనా సరే మనం సెర్చ్ చేసేటువంటి అవకాశం ఉంది. కరెక్ట్ గా ఇక్కడే వజ్రం దొరుకుతుందని చెప్పలేము. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక స్టడీ చూసినట్లయితే ఇప్పుడు కొల్లూరు గ్రామం ఉంది. కొల్లూరు గ్రామంలో చాలా చోట్ల వజ్రాలు దొరికినాయి. అంటే ఇవి ఎప్పుడైతే వాటర్ లో మునిగిపోయిందో అప్పుడు ఈ వజ్రాలన్నీ కూడా మనకు ఈ కింది భాగంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కృష్ణా నది బేసిన్ లో ఎక్కడైనా వెతకండి. ఎప్పుడైనా మీ అదృష్టం బాగుంటే దొరికేటువంటి అవకాశం ఉంది. రేపు నేను ఇంకొక న్యూ వీడియో పెట్టబోతున్నాను ఫ్రెండ్. నేను అమరావతి ఆ ప్రాంతంలో వజ్రాల అన్వేషణ కోసం వెళ్ళటం జరుగుతుంది. అక్కడ ఏమేమి దొరికినాయి, ఏమేమి స్టోన్స్ దొరికినాయి అనేటువంటి విషయాలను రేపు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎంతమంది అయితే ఇప్పటి వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. తర్వాత వచ్చేసి ఇది న్యూ ఛానల్ ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి కంటెంట్ మీకు ఇవ్వడం కోసం నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.